రోజుకొకరిని పిలుస్తున్నారు, బండి సంజయ్ని పిలుస్తున్నారు, రఘునందన్ పిలుస్తున్నారు. ఇక చాలామంది సిట్ ముందుకు వచ్చి తమ అభిప్రాయాల్ని చెప్తారు అని చెప్పి ఆఖరికి సెఫాలజిస్టులు కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇందాక మీరు అన్నట్లు ఏమీ కాకుండానే ముగిసిపోతుందా, లేకపోతే బాంబులు ఏమైనా పేలుతాయో? ఏమి అంటే ఏమి కాదు, అది కూడా ఈ టికెట్ ఉత్తదే ఉత్త టపాసే, తడిసిపోయిన టపాసే. ఎందుకు అంటున్నానంటే సింపుల్ విజయ్, నీ ఫోన్ నేను ట్యాప్ చేస్తే ఆ ట్యాప్ ద్వారా నీకు ఏదైనా నష్టం జరిగితే నీకు వెంటనే తెలుస్తుంది సార్. నువ్వే వచ్చి కంప్లైంట్ ఇస్తావు. ఇక్కడ ఏం జరుగుతుంది, పోలీసు వాడు పోయి కంప్లైంట్ తెచ్చుకుంటుండు నీ కాంచి కదా. విజయ్ నీ ఫోన్ ట్యాప్ అయింది, నువ్వు రా అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇయ్యి అని చెప్పి ఇంకో పాత ఆయన మీద నువ్వు కేసు పెట్టు అని వీడిస్తుండు. అది నిలుస్తుందా కోర్టులో ఎక్కడన్నా? నువ్వు కదా నీకు నష్టపోతే నువ్వు ఇగో సార్ నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, చేసి నా వ్యాపారానికి సంబంధించిన రహస్యం తీసుకున్నారు, దీన్ని లీక్ చేసిండ్రు, ఇది అవతలోనికి ఇచ్చిండ్రు, లేదా దీన్ని వాడి నాకు నష్టం కలిగించిండ్రు అని చెప్పి నువ్వు అయ్యాల పిటిషన్ పెడితే అది కేసు అవుతుంది. దాన్ని కేసు అంటారు వాస్తవానికి, అక్కడ నేరం జరిగినట్టు అవుతుంది. కానీ ఇక్కడ అది ఎప్పుడూ అయిపోయిందన్నాక 2 ఏళ్ల తర్వాత ఇవాళ విజయ్ని పిలిచి, విజయ్ గారు మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు అప్లికేషన్ ఇవ్వండి. చాలామందిని వీళ్ళు పిలిస్తే వాళ్ళు మాకు తెలియదు సార్ అని వెళ్ళిపోతున్నారు, మాకు తెలియదు సార్ అని వెళ్ళిపోతున్నారు. ఇది పేలని టపాస్ అని తేలిపోయింది. ఇక కేవలం బదనాం చేయడం కొరకు అది ఏమీ కాదని తెలిసినా రోజు వాళ్ళ స్లాటర్ హౌజులలో ప్రచారం చేయించుకోవడం కొరకు ఈ పొలిటికల్ వాళ్ళని పట్టుకొచ్చేసేసి వీళ్ళతో చేత మాటలు మాట్లాడించి సహిస్తున్నారు తప్ప అది కోర్టు ముందర నిలిచేది కాదు. ఇది మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇలా, ఇంకొక చెత్త రోతరాతలు. ఈ స్లాటర్ హౌస్ అనేది నేను మాట్లాడడం మొదలుపెట్టిన కాడ ఏం జరిగింది, ఎవరో రహస్య సంభాషణలు విన్నాడు, ఆడోలే మొగలే విన్నారు అని మాట్లాడారు. ఇప్పటివరకు ఎవరన్నా ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా, లేదా వీళ్ళు ఇచ్చిన నోటీసులలో ఎవరిన ఒక లేడీ ఉందా? ఇప్పటివరకు లేదు కదా. ఈ మధ్యన ఒక పేపర్, ఒక పత్రిక రాసింది, అది ఎటువైపు ఉండే పత్రిక కాదు, పత్రిక నిజమైన పత్రిక. వాళ్ళు కొంతమంది ఆఫీసర్తోనే మాట్లాడినరు, ఎట్లా సమాచారం తీసుకున్నారు, ఇందులో ఏమీ లేదు, ఇది పనికిమాల కేసు. హిందూ ఏ పేపర్ నాకు తెలియదు, హిందూ రాసిండ్రు మాట చెప్తాను. నిజంగా జరిగి ఉండుంటే వచ్చి పెట్టాలి కదా అప్లికేషన్లు. వీళ్ళు ఇక ఆడోళ్ళు మొగోళ్ళు అయినారు, ఆడోళ్ళు మొగోళ్ళు అయినారు. నేను చెప్పనా ఇక వీళ్ళు భార్యలతో మాట్లాడుకుంటే ఈయన వాటికి భయపడరు ఎవడు కూడా. నా భార్యతో నేను ఫోన్ మాట్లాడుకుంటే నాకేం భయం, కాకుండా ఇంకొకరితో మాట్లాడిన వాళ్ళే భయపడి అని మాట్లాడుతున్నారు. వివాహేతర సంబంధాలు బయటకు వస్తాయని భయం ఉన్నట్టుంది, అందుకే ఉన్నట్టుంది ఇవి. లేకపోతే ఎందుకు ఈ రకంగా మాట్లాడతారు చెప్పు? ఆడోళ్ళే మొగోళ్ళు అయినారు, ఆడోళ్ళే మొగోళ్ళు అయినారు, వివాహేతర సంబంధాలు మాకు కాదు కేటీఆర్కి ఉన్నాయి అంటున్నారు కదా. నేను అదే అంటున్నా, వీళ్ళకి బయటపడతాయని చెప్పి ముందే కేటీఆర్ మీద ఆరోపణలు వేస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ ఇప్పటివరకు ఒక్కరు వచ్చి మాది ఫోన్ ట్యాప్ అయిందని వాళ్ళు చెప్పలే, వీళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా పెట్టి మాట్లాడారు. ఒక మంత్రి మాట్లాడింది, చాలామంది మాట్లాడింది ఎగ్జాక్ట్లీ కదా. ఆ పేర్లు ఉన్న వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వాలి? వీళ్ళు ఇప్పుడు నిజంగా జరుగుంటే పోలీసు వాళ్ళు ఒకటే మాట ఇక ఫైనల్గా, నిజంగా వీళ్ళు రోతరాతలు రాసిన పేర్లలో ఒక్కరున్నా నిజంగా ఉండి ఉంటే మొట్టమొదటి వాళ్ళని పిలిచి ఇంత హెడ్డింగ్లతోని మమ్మల్ని కథం చేయకపోయినరా? నువ్వు చెప్పు జర్నలిస్ట్గా. అవును సార్, నన్ను వాడకపోయినరా? ఎందుకు మూసుకొని కూర్చొని? ఇది ఓన్లీ క్యారెక్టర్ అసాసినేషన్ 100% కదా. అందుకనే కదా దాన్ని నేను స్లాటర్ హౌస్ నిన్న వ్యక్తిత్వ హననం కాబట్టి మీరు మాట అర్థమైంది కదా. దట్ ఈజ్ స్లాటర్ హౌస్. ఇవి కేసులు, ఈ పనికి మళ్ళిన కేసులు ఏమి అంటే ఏమి చేయలేవు. నేను నీకు పదజాలం వాడను సార్, చూపించేదంతా సినిమానే అంతే తప్ప. తెలుసు వీళ్ళకు, రాసేటోడికి తెలుసు, చెప్పేటోడికి తెలుసు, లీక్ చేసేటోడికి తెలుసు. ఇవి ఏవి లేవు, ఏది కాదు. కాళేశ్వరం నిండు కుండల నింపాదిగా ఉంది. నేనే స్వయంగా పోయి చూపించిన మీ అందరికీ. దాని మీద నిలబడి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ మీదనే నిలబడి చూపించిన. ఇగో 1 ఫీటు కుంగింది, ఇది ఇంత మించి ఏం కాలేదని చెప్పిన. కన్నెపల్లి పంప్ హౌస్ ఇవాళ ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే మోటార్లు ఆన్ అయితే 17 మోటార్లు నీళ్ళు నాకు కూడా వస్తాయని చెప్పిన. అన్నీ కూడా మీ అందరి కళ్ళ ముందు ఉన్నాయి. కొట్టుకపోయిన దాంట్లో కొట్టుకపోయిందని ప్రచారమే చేసినావు తప్ప కేసు ఎట్లా పెట్టగలుగుతావు? కోర్టు ముందు ఎట్లా నిలుస్తుంది? మాకు ఆ సత్యాలన్నీ తెలుసు కాబట్టే, మా మీద మాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టే మేము ఛాలెంజ్లు చేసినాం, మేము నిలబడ్డాం. ఇవన్నీ తేలిపోతాయి. ఇవే వీళ్ళ మెడకు చుట్టుకుంటాయి. రేపు వీళ్ళ అనుభవం లేక చేసిన పనులు, ఒక కక్షతోని చేసిన పనులు,
లేదా వేరే వాళ్ళు ఎవరైతే కక్ష ఉన్న వాళ్ళు ఉన్నారో మా మీద వాళ్ళు వాడుకోవడం ద్వారా వీళ్ళతో నా పనులు చేయించినారు. ఇది జరుగుతున్నది తప్ప కేసీఆర్కి ఏమీ కాదు, కేటీఆర్కి ఏమీ కాదు, హరీష్కి ఏమీ కాదు, నాకు ఏమి కాదు, ఎవరికి ఏమీ కాదు.